60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనము దేశమంతా చుట్టి రావచ్చు 25 రూపాయలతోటి. ఇది ఇండియన్ రైల్వేస్ వాళ్ళది ఇన్ఫర్మేషన్. అదేంటిదో చూద్దాము. ఎప్పుడైతే అంటే ఓన్లీ 25 రూపీసే కేవలం. అది ఎవరికి ఇస్తారు, ఎలిజిబిలిటీ ఏంది, ఎవరు వెళ్ళొచ్చు, ఏం చూడొచ్చు, అది 25 రూపాయలకి దేశమంతా తిప్పటం అనేది నమ్మేదేనా, నిజమా కాదా చూద్దాం. ఇది రైలు ఏదైతే ట్రైన్ మీద ఇది దేశవ్యాప్తంగా ప్రయాణిస్తుంది. దాదాపు 8,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఈ రైలు. ఇదేంటిది అంటే ఏదైతే మన భారతదేశం ఉందనుకోండి, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మనకి రాష్ట్రాలు, భాషలు, భిన్న సంస్కృతులు, ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి అన్నమాట. పైనుంచి కిందికి మన దేశం నిలవు దానికి. అయితే ఎవరికైనా టైం ఉందనుకోండి, దేశం చుట్టాలి, అవి తిరగాలి, అవి చూడాలి అని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. అయితే ఈ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పేది దాని పేరు జాగృతి యాత్ర. ఈ జాగృతి యాత్ర ఏదైతే ఉందో, జాగృతి యాత్ర పేరుతోటి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం ఒక రైలుని తీసుకురావడం జరిగింది. ఆ రైలు 2008 నుంచి నడుస్తుంది అన్నట్టు. ఈ 2008 నుంచి ఈ రైలు ఏదైతే నడుస్తుందో చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు. మళ్ళీ మీకు నేను చెప్తున్నా ఏది ఆ విషయాన్ని. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవ్వటానికి డేట్స్, టైమింగ్స్, ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని మీకు అప్డేట్ చేస్తున్నాం ఒకటి. ఇక తర్వాత ఈ రైలు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిది, ఇది ఎందుకు ప్రవేశపెట్టారు, 2008లోనే ప్రవేశపెట్టారు. చాలామందికి తెలియదు, ఎవరో కొద్ది మందికి తెలుసు. అయితే ఏదైతే మన భారతదేశం ఉందో ఈ ప్రధాన ఉద్దేశం ఏంటిది, వ్యాపారం అన్నమాట. అంటే ఇది ఏంటిది అనేది చూద్దాం. ఈ రైల్లో ఏదైతే ప్రయాణిస్తారో వాళ్ళందరూ యూత్కే అన్నమాట ఎలిజిబిలిటీ. ఈ యూత్ ఏదైతే ఉందో వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి, వాళ్ళకు అవసరమైనటువంటి నైపుణ్యాలని పొందటానికి, అలాగే స్ఫూర్తి పొందటానికి అవకాశం ఇది. అయితే ఈ రైల్లో ప్రయాణంతో పాటు జ్ఞానం కూడా పెంచుకోవచ్చు. అయితే ఈ రైల్లో ఎలా ప్రయాణించాలి, టికెట్ ఎలా బుకింగ్ చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ఇది ఏడాదికి ఒక్కసారి మాత్రమే నడుస్తుంది ఈ రైలు. ఈ రైలు ప్రయాణానికి 500 మందినే ప్రయాణికులకి అనుమతిస్తారు. అంటే ఇది ఎప్పుడు, సంవత్సరానికి ఒకసారి 500 మందే దీనికి ఎలిజిబిలిటీ, 500 మందే ప్రయాణికులు ఉంటారు. ఈ 500 మందికి అది కూడా యువతకి, పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి ఏవైతే మెలకువలు నేర్పిస్తారు ఈ జర్నీలో. ఇది 15 రోజుల పాటు ఉంటుంది ఈ జర్నీ. 15 రోజుల్లో ఈ రైలు సుమారుగా 8,000 కిలోమీటర్లు జర్నీ చేస్తుంది. 8,000 కిలోమీటర్లు ఏదైతే ఉందో, 15 రోజుల జర్నీ ఏదైతే ఉందో, 500 మందికే ఎలిజిబిలిటీ అవకాశం ఉంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఢిల్లీలో మొదలు స్టార్ట్ అయ్యి ఫస్ట్ స్టాప్ అహ్మదాబాద్, తర్వాత ముంబై, బెంగళూరు మీదుగా, అంటే స్టేజెస్ అన్నమాట. ఫస్ట్ ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు మీదుగా మదురై చేరుకుంటుంది. తర్వాత ఇక అక్కడి నుంచి ఒరిస్సాలోకి వస్తుంది. వచ్చేసి అక్కడ ఏం చేస్తుంది, మధ్య భారతదేశం అంతా తిరిగి మళ్ళీ ఢిల్లీకి చేరుకుంటుంది ఏది రైలు. అయితే ఈ రైల్లో జర్నీ చేసేటప్పుడు ఏమవుతుంది, తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలు అంటే టూరిజంలు, ఇవన్నీ కూడా మనం సందర్శించే అవకాశం కల్పిస్తారు వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది ఈ యాత్ర, ఈ సంవత్సరం వచ్చి ప్రతి ఏడాది నవంబర్లో స్టార్ట్ అయింది ఇది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మళ్ళీ నవంబర్లోనే. ఇది ఎప్పుడు నవంబర్లో ప్రయాణించాలి ఎవరైతే ఉండరో వాళ్ళ వయస్సు ఎంత ఉండాలంటే 21 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎవరైతే ఈ ప్రయాణానికి 15 రోజుల జర్నీకి 500 మందిలో పోవాలి అని అనుకుంటే 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. తర్వాత ఇది 7వ తారీఖు ప్రారంభమవుతుంది, నవంబర్ 7వ తారీఖు 2025, నవంబర్ 22వ తారీఖు తోటి క్లోజ్ అవుతుంది. ఇది
ఎలా బుక్ చేసుకోవాలి అంటే దీనికి ఒక వెబ్సైట్ ఉంది, www.jagrutiYatra.com. జాగృతి JAGRITIYATRA, జాగృతి JAGRITI, యాత్ర YATRA. కంటిన్యూ, జాగృతి JAGRITI, జాగృతి యాత్ర YATRA.com అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఏం చేయాలి, మన పేరు ఎవరైతే వెళ్తారో వాళ్ళ పేరు అవన్నీ ఎంటర్ చేసుకోవాలి. అప్పుడు చేసినాక ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళని సెలక్షన్ చేస్తారు. మల్టీ లెవెల్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఏది, వీళ్ళందరూ ఎన్రోల్ చేసుకున్నాక మల్టీ లెవెల్ సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు. ఈ యాత్ర ఏం చేస్తారు, అక్టోబర్ 15 వరకు. ఆ బండి పోయేదో నవంబరు 7వ తారీఖు, కానీ అక్టోబర్ 15 వరకు, ఇప్పుడు మనం మే 23లోనే ఉన్నాం, అక్టోబర్ వరకు మనము దీన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్రోల్ చేసుకున్నాక అక్టోబర్ 15 తర్వాత వాళ్ళు ఎంపిక చేసిన తర్వాత మనం ఉంటాం. దీనికి ఎంత ఫీజు కట్టాలి అంటే కేవలం 25 రూపాయలే. 25 రూపాయలు కనుక మనం కడితే ఈ అద్భుత ప్రయాణం, రైలు ప్రయాణం, సాధారణ టికెట్లు, ప్లాట్ఫామ్ టికెట్ కూడా 20 రూపాయలు ఉంటుంది. దానికంటే కూడా ఈ రైలు ప్రయాణానికి చాలా మినిమం అనమాట. అయితే ఈ యాత్రకు సంబంధించిన మీరు కనుక ఎవరైతే 21 నుంచి 27 డిగ్రీ పిల్లలు, ఎవరైతే ఇప్పుడు 27 ఎడ్యుకేషన్ అయిపోయిన పిల్లలు ఎవరైతే పోదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ సంబంధించిన ఎలిజిబిలిటీ అంటే ఏజ్ ఫ్యాక్ట్లో మళ్ళీ మనం ఏం చేయాలి, అప్పుడు కనుక వాళ్ళ ప్రాసెస్లో కనుక మీరు ఓకే అయిపోతే 25 రూపాయలతోటి దేశం అంతా తిరిగి రావచ్చు, భారతదేశం అంతా ఒక రౌండ్ వేసి రావచ్చు. ఇది సింపుల్గా. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయొద్దు. ఇంకా దీని గురించి సంబంధించిన కంటెంట్ కానీ ఏదైనా అనిపిస్తే ఒక మెసేజ్ పెట్టండి, నేను కూడా వెళ్దాం అనుకుంటా. చిన్న ఏజ్ కనుక ఉన్న వాళ్ళు అయితే, పెద్దోళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పి దేశం చుట్టి రావచ్చు 25 రూపాయలకి సింపుల్గా. ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, వేరే విధంగా ఏం లేదు. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.